వారాహి మాత ఆషాఢ నవరాత్రులు ఆ తల్లి అనుగ్రహం కోసం పూజించే విశేషమైన రోజులు. భూదేవి మరో రూపం, వరాహస్వామి యొక్క శ్రీరూపం, లలితాదేవి యొక్క దండిని రూపం వారాహి మాత. ఈమె అన్యాయాన్ని ఎదిరించే, శిక్షించే దేవత, రక్షణ కలిగించే దేవత. ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేవి కలగనీయదు. శత్రు సంహారం, అలాగే రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది. పాడి పంటలు, నీటిని అనుగ్రహిస్తుంది. ఈ తల్లి మంత్రం సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది. పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పూత్రిణి వార్తాళి శివ ఆజ్ఞాచక్రేశ్వరి అరిగ్ని. వారాహి యొక్క నామాలు. ఈ నామాలు రోజు తలుచుకుని నమస్కారం చేసిన ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది. దూర్తా నామతి దూరా వార్తా విశేషావలగ్న కమనీయ ఆర్తాళి శుభదాత్రి వార్తాళి భవతు వాంఛితార్థాయ. లడ్డూ ఆకారంలో ఉండే గుండ్రటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. నీలిరంగు పుష్పాలతో పూజించటం రేవతి నక్షత్రం రోజు విశేష పూజకు అనుగ్రహిస్తుంది. ఈమె వాహనం దున్నపోతు. ఉగ్రంగా కనిపించిన ఈమె చల్లని తల్లి అన్యాయంగా, దౌర్జన్యంగా ఆక్రమణకు గురి కాకుండా దేశాన్ని కానీ, కుటుంబాన్ని కానీ, పొలాన్ని కానీ రక్షించే దేవతగా తరాలుగా ఉపాసించబడుతుంది. లలితా పరమేశ్వరి యొక్క 5 పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావరాహీదేవి. లలితాదేవి సైన్యానికి ఈమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది. దాని పేరు కిరిచక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభినీ దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి మరియు దేవ వైద్యులైన అశ్విని దేవతలు ఉంటారు. కిరిచక్రరథారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా భండ సైన్యవదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోపా నిరీక్షణ సముత్సుక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విశంగవదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుడిని ఈ తల్లి సంహరించింది. ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తారు. లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని లక్ష్మిని కీర్తిస్తారు. అంటే ఈమె లక్ష్మీ స్వరూపము. వారాహి పూజను సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తర్వాత చేయాలి. ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత. ఆమె చేతిలో నాగలి, రోకలి ఉంటుంది. నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతము. రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతము. ఇప్పుడు కూడా చీకటి పడగానే కాశీపట్టణం అంతా తిరుగుతుంది. శ్యామల చీకటి పడగానే కేవలం రాత్రి వేళల్లో మాత్రమే అందుకే సూర్యోదయం అయితే ఇంకా వారాహి దర్శనం ఉంటుంది కాశీలో. మనం చూడలేము కూడా ఆ వారాహి యొక్క స్వరూపాన్ని దగ్గరగా నిలబడి చూడడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. అందుకని ఏం చేస్తారంటే వారాహి దేవాలయం పైకప్పి సూర్యోదయానికి పూర్వమే సాధారణ పద్ధతి పైన కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల్లోంచి చూడాలి. వారాహిని కన్నాల్లోంచి చూసినందుకే ఉద్వేగం కలుగుతుంది. అలా ఉంటుంది ఆవిడ స్వరూపం. లలితా సహస్ర